ఆ కుర్రవాడు ఎప్పుడు చూసినా తన తల్లిని బహుగా ద్వేషిస్తూ ఉండేవాడు. పనికి మాలింది, ఖండం చేతగానేది గాని పెంచటం మాత్రం చేతగాలి. పెంచటం చేతగానప్పుడు ఖండం దేనికి? కని నన్ను అనాథగా విడిచిపెట్టి పోయింది, ఎక్కడికి పోయిందో, ఎవరితో పోయిందో అని చెప్పి ప్రతిరోజు తిట్టుకుంటూ తిరిగేవాడు. కారణం ఏమిటంటే అతనికి తల్లి ఎవరో తెలియదు కాబట్టి. ఆ తల్లిని ద్వేషిస్తూ తల్లిని దూషిస్తూ తిరిగేటటువంటి ఆ కుర్రవాడు ఒక రోజు ఒక తాతయ్య ఉంటే ఆ తాత పక్కన కూర్చొని మాట వచ్చినప్పుడు మళ్ళీ తల్లి ప్రస్తావన వస్తే ఆ కుర్రవాడు ఇష్టం వచ్చినట్టుగా తల్లి గురించి మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసు తాతయ్య? మా అమ్మ గురించి నన్ను కనేసిపోయింది గాని పెంచడం మాత్రం చేయలేదు. ఎక్కడికి పోయిందో ఏమైపోయిందో పాపిస్తుంది. పెంచడం చేత కాకపోతే, తల్లి ప్రేమ పంచడం చేత కాకపోతే ఎందుకు కన్నట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ తాతయ్య అడిగాడు, బాబు ఇంత భయంకరంగా నీ తల్లి గురించి మాట్లాడుతున్నావు, ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? అదే తాతయ్య ఆ పక్క వీధిలోనే. పక్క వీధిలోనా? పక్క వీధిలో ఏ ఇంట్లో ఉంటావు? అదే ఆ పక్క వీధిలో చివరింట్లోనే. ఇది ఒకప్పుడు తగలబడిపోయిందే, ఆ ఇంట్లోనే తగలడుతున్నా నేను కూడా. ఏమిటి ఆ మహాతల్లి కొడుకువా నువ్వు? ఏ మహాతల్లి? అప్పుడు ఆ తాత అంటున్నాడు, అయితే నీ తల్లి మహాతల్లి అయ్యా. ఊరుకో తాతయ్య, ఆ పాపిష్టాన్ని పట్టుకుని మహాతల్లి అంటావేమిటి? అవును ఆయన, ఆ తల్లి ఎవరో నీకు తెలియదు గనుక నువ్వు ఆ తల్లిని ఆడిపోసుకుంటున్నావు. ఆ తల్లి గురించి, నీ తల్లి గురించి నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? పసికందుగా ఉన్నప్పుడు, ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు నీకు పాలు తీసుకురావడానికి వెళ్ళిన సమయం నువ్వు ఉన్న ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని అంటుకుంది, తగలడిపోతుంది. మీ అమ్మ తిరిగి వచ్చేసరికి నువ్వు ఉయ్యాల్లో ఏడుస్తున్నావు, ఇల్లేమో తగలబడిపోతుంది. అందరం వచ్చాం కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయాం. మీ అమ్మ తల్లడిల్లిపోయింది. అయ్యా వెళ్ళండి, నా కొడుకు. Download ShareChat.